వచ్చే జనవరిలో మళ్లీ డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరోసారి డిఎస్సి నిర్వహించేందుకు సిద్ధమైన వేళ కృతజ్ఞత తెలియజేస్తూ కడపలో డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో నిరుద్యోగ యువత అంతా ప్రభుత్వానికి రుణపడి ఉందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దికి అన్నారు. సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి, సమర్థవంతమైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉంటే ఏ విధంగా నిరుద్యోగ అభ్యర్థులకు మేలు జరుగుతుందో మెగా డిఎస్సి భర్తీ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థమవుతుంది. గతంలో పాలకులు చూస్తే డిఎస్సి అడిగితే డిఎస్సి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ యువతకు ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులందరినీ గత ప్రభుత్వం దగా చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం చెప్పినట్లు మెగా డిఎస్సిని 16,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా శభాష్ అని అనిపించుకున్నారు. ఆయన సారథ్యంలో ఈరోజు ప్రైవేట్ పరిశ్రమలు వస్తున్నాయి. మళ్ళీ టెట్, మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి అన్నారు. ప్రిపరేషన్కి సమయం ఇచ్చి అందరూ కూడా సిద్ధం అవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు బాసటగా ఉందని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ప్రభుత్వంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా జరగడం అనేది చాలా అన్యాయం. అది లక్షల్లో ఉన్నారు, బీఎడ్ చేసి, చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఎడ్యుకేషన్ చేసి బాగా చాలామంది ఉన్నారు. రీసెంట్గా 16,000 ఉద్యోగాలు ఇచ్చి పెద్ద సంఖ్యలో ఈ నోటిఫికేషన్ జరిగింది. దానికి చాలా సంతోషకరంగా ఉన్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.